హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా పొలం కాడికి వచ్చినాము. వరి పీకిరు కరిగట్టు దుందామంటే బోర్ వెనకకయింది. 4 మళ్ళు దుందామంటే ఒకటి మడి దున్నారు, ఇంకో మడికి నీళ్ళు వారతలేవు. మా కాకనైతే ఆలోచిస్తుండు. తుకం మంచిగా వచ్చింది బిడ్డ, ఈసారి మంచిగా బాస్మతి బియ్యం తిందాం అనుకుంటే దేవుడు అయితే వాటర్ లేవు అంటుండ్రు. వర్షాలు లేక వాటర్ బోర్లలో ఎండిపోయింది బిడ్డ అంటుండు. చూద్దాం దేవుడు ఎలా కరుణిస్తాడో. మరి ఏమైంది? మరి దున్నలేదు, నీళ్ళు లేవా? నీళ్ళు లేవా? మరి ఎడ వేస్తావు? మరి ఇగో ఇన్ని పైసలు పెట్టి తూకం పోదు, నారు బాగా వచ్చింది. మరి ఎట్లా చేద్దాం? దేవుడే నా ఇక మొత్తం చూసుకునేది. భగవంతునికి దండం పెట్టిగా. మేకపిల్లలు నీవేనా? మనేనా మేకపిల్లలు? మంచిది కాదు. దండం పెట్టిగా, దేవుడా నువ్వే దిక్కిగా. రేపటి వరకాల వర్షం గట్టిగా పడితే ఇంకో మడి నాటేస్తాను మొక్కు. చూసారా ఫ్రెండ్స్, మా కాక అయితే దేవునికి దండం పెట్టిండు. మా కాకకు కూడా ఒక లైక్ కొట్టండి. రైతు కష్టాలు మీకు కూడా తెలుసు కదా. వర్షం పడంది, నీళ్ళు లేనిది ఏ పని చేయలేము. వర్షాలు బాగా పండాలి, రైతుకు బాగా పంట పండాలి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.